ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. ఈ మాటలు మోషేను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట అండి. తన ప్రజల నిట్టూర్పును, వారి బాధను, వారు పెట్టిన మొరను దేవుడు విని మరి ఆయనే కలగ చేసుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి మోషేను నాయకుడిగా నియమించడానికి ఉద్దేశం కలిగి ఉండి ఈ మాటలు పలుకుతున్నాడు. మోషే నిజంగా ఐగుప్తుల సకల విద్యల్లో ప్రావీణ్యత పొందినవాడే. అయితే మోషే అక్కడ ఐగుప్తుడిని చంపిన దాన్ని బట్టి భయస్థుడై ఐగుప్తు దేశం వదిలిపెట్టి మిద్యానికి రావడం మనకందరికీ సుపరిచితమే. అంటే భయంలో ఉన్నాడు. ఫరో యుద్ధకి వెళ్ళాలి అంటే భయపడుతున్నాడు. నేను మాట్లాడలేను అంటున్నాడు, నేను నత్తివాడిని అంటున్నాడు. తన బలహీనతను దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో నువ్వు వెళ్ళు, ఫరో యుద్ధకు వెళ్ళు, నా ప్రజలను విడిపించడానికి నేను నాయకునిగా ఎంచుకున్నాను, ధైర్యంగా వెళ్ళి మాట్లాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటానని ప్రభు పలుకుతున్నాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అండి, బలహీనులను దేవుడు ఎంచుకుంటాడు. వెర్రివారిని, ఎన్నిక లేని వారిని, అందరి చేత తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారానే బలమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మన పితల జీవితాల్లో జరిగినవి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బలహీనులే దేవుడు తన కార్యాలకు వాడుకొని తన మహిమను ప్రచురపరుచుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. ఇక్కడ మోషేను దేవుడు బలపరుస్తున్నాడు. ఫరో యుద్ధకు వెళ్ళి నువ్వు మాట్లాడు, నీ నోటికి నీ తోడుగా ఉంటాడని భరోసా ఇస్తున్నాడు. మరి అనేక సందర్భాలలో మనము ధైర్యం కోల్పోతున్నామా? ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు, దేవుని కార్యములండి, దేవుని పనులు చేయవలసి వచ్చినప్పుడు భయపడుతున్నామా? మనకు ఆయన తోడుగా ఉంటాడని చెప్తుంటుండగా ఎటువంటి భయం లేని వారమై ధైర్యంగా దేవుని పని చేసి దేవుని మెప్పు పొందుకొని వారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.